ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ టెస్ట్లో ఫస్ట్ డే వన్ ఇరు జట్లు దాదాపుగా సమాన ఆధిపత్యం కనబరిచాయని చెప్పాలి. ఎందుకంటే టాస్ ఓడి బ్యాటింగ్ దిగింది టీమిండియా. సో ఈ మ్యాచ్లో 3 మార్పులతో బరిలోకి దిగింది. ఫైనల్ 11లో చూసుకుంటే ముందు నుంచి అనుకుంటున్నట్టు బూమ్రాకి రెస్ట్ ఇచ్చారు. అలాగే లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయిన సాయి సుదర్శన్ అలాగే శార్దుల్ ఠాకూర్ ఇద్దరిని తప్పించి బూమ్రా ప్లేస్లో ఆకాశ్దీప్ వస్తే శార్దుల్ ఠాకూర్లో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి అండ్ వాషింగ్టన్ సుందర్ వచ్చాడు సాయి సుదర్శన్ ప్లేస్లో. సో అంటే ఇద్దరు స్పిన్ ఆల్రౌండర్లకి కాంబినేషన్తో అలాగే 3 పేస్ బౌలర్లు, అంటే ఇక్కడ మనం కంప్లీట్గా చూసుకోవచ్చు కాస్త బెటర్ కాంబినేషన్తో దిగిందని చెప్పుకోవాలి టీమిండియా కంపేర్ విత్ ద ఫస్ట్ టెస్ట్. సో ఇంగ్లాండ్ మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. సో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏదైతే మనం చూసుకోవచ్చు స్టార్టింగ్లోనే కేఎల్ రాహుల్ అవుట్ అవడం కాస్త తడబడినట్టు కనిపించింది. లంచ్కి బిఫోర్ ఏదైతే కరుణ్ నాయర్ అవుట్ అవ్వడం, ఇక్కడ మనకి చెప్పుకోవాల్సింది ఏంటంటే కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు జైస్వాల్, తన ఫామ్ కంటిన్యూ చేశాడు. సో జస్ట్ 13 రన్స్ షాట్తో ఒక సెంచరీ మిస్ అయినప్పటికీ కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. జైస్వాల్ గిల్ పార్ట్నర్షిప్ ఇండియా ఇన్నింగ్స్ని నిలబెట్టిందని చెప్పాలి. తర్వాత రిషబ్ పంత్ అలాగే కేఎల్ రాహుల్ కరుణ్ నాయర్ ఫెయిల్ అయిన తర్వాత చివర్లో ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ ఏదైతే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు గిల్, ఎప్పటిలాగే ఏదైతే ఈ సిరీస్లో ఫస్ట్ మ్యాచ్లో కూడా సెంచరీ చేశాడు. సో ఈ మ్యాచ్లో కూడా తన ఫామ్ కంటిన్యూ చేస్తాడు. ఎందుకంటే ఈ సిరీస్ స్టార్టింగ్ నుంచి అతను కెప్టెన్గా ఒక ప్రెషర్ అనేది, ఒక కొత్త రెస్పాన్సిబిలిటీ అనేది పెరిగింది. ఆ రెస్పాన్సిబిలిటీ మధ్య, ఆ ఒత్తిడి మధ్య ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు వరుసగా 2వ మ్యాచ్లో కూడా. సో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన గిల్కి తోడుగా జడేజా కూడా చక్కగా సపోర్ట్ చేశాడు. మనం చూసుకోవచ్చు లాస్ట్ మ్యాచ్లో మన లోయర్ ఆర్డర్ ఏదైతే బిలో లోయర్ ఆర్డర్ కానీ త్వరగా కొలాప్స్ అవడం, ఒక భారీ స్కోర్ చేసే అవకాశం ఉన్నా కూడా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు మంచి ఆరంభం ఇచ్చిన. సో ఈ మ్యాచ్లో పంత్ అవుట్ అయిన తర్వాత నితీష్ కుమార్ రెడ్డి కూడా తన అవకాశాన్ని నిలబెట్టుకోలేకపోయాడని చెప్పాలి. సో ఆఫ్ స్టంప్ మీద పడిన బంతిని అలాగే వదిలేయడంతో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సో నితీష్ కుమార్ రెడ్డి ఫెయిల్యూర్ తర్వాత ఏదైతే వచ్చిన జడేజా ఒక మంచి పార్ట్నర్షిప్, చాలా చక్కటి సపోర్ట్ ఇచ్చాడు. సో టెస్ట్ ఫార్మేట్లో జడేజాకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ కనిపించిందనే చెప్పుకోవాలి. జడేజా గురించి మనం లాస్ట్ కొన్ని మ్యాచ్ల నుంచి ఒక పర్ఫెక్ట్ ఇన్నింగ్స్ అయితే బ్యాటింగ్ పరంగా రావట్లేదు, బౌలింగ్ పరంగా కూడా ఫస్ట్ మ్యాచ్లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. సో ఈ మ్యాచ్లో తన అవకాశాన్ని కంటిన్యూ చేస్తున్నాడు, నిలబెట్టుకునే ప్రయత్నం అయితే చేశాడు. బ్యాటింగ్ పరంగా గిల్కి మంచి సపోర్ట్ ఇచ్చాడు. సో నియర్లీ 100 పార్ట్నర్షిప్ ఉంది. సో డే 1 కూడా మన వాళ్ళు 300+ స్కోర్ చేశారు. సో ఇక భారీ స్కోర్ దిశగా సాగుతుందని చెప్పాలి టీమిండియా ఇన్నింగ్స్ ఈ మ్యాచ్లో. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో కూడా మనం చూసాం ఒక భారీ స్కోర్ చేసిన దాన్ని నిలబెట్టుకోలేకపోయాం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్లో కూడా పిచ్ మనం పేస్ బౌలర్లకు అనుకూలిస్తుందని అంచనాల మధ్య కాస్త అదే జరిగినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మాత్రం కాదు. సో బెటర్ పెర్ఫార్మెన్స్ ఉండబోతుంది డే 2 కూడా. సో మార్నింగ్ సెషన్ ఎంత కీలకంగా ఉండబోతుంది అనేది తెలిసిపోతుంది, రేపు ఉదయం ఎలా ఆడతారనేది. ఎందుకంటే ఇక్కడ నుంచి మరొక అట్లీస్ట్ 150 to 200 కనుక యాడ్ చేస్తే ఈ స్కోర్కి ఈ మ్యాచ్ వరకు కూడా టీమిండియా ఒక స్ట్రాంగ్ పొజిషన్లో నిలబడే అవకాశం ఉంది. సో ఇక బౌలర్ల వంతుగా కూడా వాళ్ళు ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం ఇంగ్లాండ్ కట్టడి చేయొచ్చు. సిరీస్ సమన్ చేసే అవకాశాన్ని ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో అయితే పర్ఫెక్ట్గానే స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇంగ్లాండ్ బౌలర్లు కూడా బాగానే బౌలింగ్ చేయడం, 5 వికెట్లు అంటే సగం టీం ఆల్రెడీ పెవిలియన్కి వెళ్ళిపోయింది కాబట్టి మిగిలిన సగం బ్యాటర్లో గిల్ జడేజా పార్ట్నర్షిప్. ఈ పార్ట్నర్షిప్ తర్వాత మనం చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ కూడా అన్నాడు. సో ఒక మంచి స్కోర్ చేసే అవకాశం అయితే టీమిండియా మీద ఉంది. రెండో రోజు కీలకమైన మార్నింగ్ సెషన్లో ఎట్లా ఆడుతుందనే దాని మీద మన వాళ్ళు 450, 400 అబౌవ్ 450, 500 వరకు స్కోర్ చేయగలిగితే కనుక ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఒక స్ట్రాంగ్ పొజిషన్లో అయితే నిలబడే ఛాన్స్ ఉంది.